టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మిషన్ భగీరథ ప్లాంట్ను పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ మండలంలోని మన్యంకొండలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ను అధికారులతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్లాంట్ పనిచేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్లోని ప్రతి హౌస్ దగ్గరికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటుగా ఏఈ మహేష్, డిఈ వెంకటరెడ్డి, వినోద్ కుమార్, సిరాజ్ కాద్రి, మల్లు నరసింహారెడ్డి, బుద్దారం సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నరేందర్ రెడ్డి, మల్లు అనిల్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాములు, లక్ష్మారెడ్డి, సంజీవ్ రెడ్డి, సిద్దప్ప తదితరులు ఉన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అది మనకు వచ్చేసి మీరు అక్కడ వేరే ఇచ్చి ముట్టి చూస్తామంటే దాంట్లో ఉన్న గ్యాస్ కానీ ఓకేనా వారికి వచ్చేసి ఇక మళ్ళీ మిక్సింగ్ చేస్తాం. ఈ ఆలము ఫ్లేవరింగ్ వచ్చేస్తాం బాగా ఒకటేమో రెడీ అయిపోతుంది, ఇంకోటేమో వాళ్ళ అవసరం కలుస్తుంది. అక్కడనే క్లోరిన్ కూడా కలుస్తుంది. ఈ క్లోరిన్ ఏంటంటే దాంట్లో క్లోరిన్ వేస్తే అవన్నీ ఫస్ట్ చంపి అవి క్లోరిన్ ఆలం కూడా అక్కడ కలుపుకొని వెళ్తున్నాక ఇక్కడ రెండు ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే బౌద్ధనాడు మండలి ఇది అలా చెప్పండి సార్. ఫస్ట్ ఫ్లాష్ పిక్చర్ 100 రౌండ్లు తిరుగుతుంది. ఇది ఫస్ట్ 100 రౌండ్లు తిరుగుతుంది 1 మినిట్. తర్వాత 9 మినిట్స్ 40 రౌండ్స్ తిరిగితే మనకు క్లియర్ ఏ వాటర్ వచ్చిందో చూసుకుని దానికి వీళ్ళు రికమెండ్ చేస్తారు. ఎంత అల్లం కలపాలి, ఎంత క్లోరిన్ కలపాలి అనేది నేను శాంపుల్ కలెక్ట్ చేసుకొస్తాను సార్. యాక్చువల్గా ఈ మధ్య పోతుంది, నేను వర్షాలు వస్తున్నాయి సార్, అయితే వస్తుంది మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కదా సార్, కరెంటు లేకుండా నడుస్తుంది. కాకపోతే నాకు ఏంటంటే జస్ట్ ఆలం మిక్సింగ్కి ఈ ప్రాసెస్కి వాళ్ళు ఇంట్లో ఇక్కడే నా జిఎస్టీ సిస్టమ్ సాఫ్ట్వేర్ రెడీ అయితే నేను ఇక్కడ నుంచి కంటిన్యూ కూడా చిన్న వెనకాల గుంటలాగా ఉంటుంది.
దాంట్లో రైతులకు టెంపుల్ వదిలితే మనకు 30 పోతుంది సార్. ఇది పాస్ కావాలి. ఇది